వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పేర్ని నాని మంత్రిగా పనిచేసి పేద ప్రజలకు ఇవ్వాల్సిన పీడిఎఫ్ బియ్యాన్ని దొంగతనం చేసి అమ్మేసుకొని 100 కోట్లు సంపాదించుకున్న పరిస్థితి తెలిసిందే. కేసు పెడితే కుటుంబ సమేతంగా పారిపోయి అడవుల చుట్టూ తిరిగి మళ్ళీ అప్పుడప్పుడు మెరుస్తున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో. హిందుత్వం గురించి, హైందవుల గురించి, దేవుడి పట్ల ప్రేమ గురించి పేర్ని నాని లాంటి నీచులు మాట్లాడుతూ ఉంటే హిందువులు సిగ్గుపడుతున్నారు. పురంధేశ్వర్ గారు, మాధవ్ గారు బీజేపీ నాయకులిద్దరూ ట్విట్టర్లో ట్వీట్ చేశారంట. దాన్ని ఉటంకిస్తూ చాలా మాట్లాడాడు. పేర్ని నాని ఏం మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హిందువులకు జరిగిన అన్యాయం ఏంటి, హైందవుల్ని ఎలా వంచారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని ఎలా మోసం చేశారు, ఎలా దోచుకున్నారు అన్ని సమగ్రంగా విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. పేర్ని నాని, బొమ్మన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం హైందవత్వం గురించి, హిందూ దేవాలయాల గురించి, హిందువుల గురించి చెప్పిన అబద్ధం చెప్పకుండా సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందువులు ఏదో అమాయకులు, పిచ్చేళ్ళు మేము చెప్పింది నమ్ముతారు, ఫాలో అవుతారని అనుకుంటున్నారు. గతంలో జరిగిన ఇన్సిడెంట్ను గుర్తు చేసుకుంటూ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, ఎంపీ పురంధేశ్వర్ గారు గతంలో ఏంటండి, మొన్న మండితో అరుణ్ కుమార్ చేసిన పని వినాయక చవితి పందేళ్లలో ట్వీట్ చేశారు. ఆ వినాయక చవితి మండపం ముందు చికెన్ పెట్టడాన్ని ప్రజలు దూషిస్తున్నారన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న ఇది తీసుకొచ్చాడు బయటికి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. ఒక హిందువు అయి ఉండి సన్నాసి ఆ రకంగా మాట్లాడటాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ గతంలో అండి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచమంతా ఒక మాట ఉంది, ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని చూపించారు ప్రజలు. వైనాట్ 175 అన్నాయనకి తీసుకెళ్ళి ఇసిరి అవతలేశారు. డిపాజిట్లు కూడా లేవు మొన్న చూస్తే. అసలు అలాంటిది మరోసారి మళ్ళీ ఎవరిని అనకూడదో వాళ్ళనే అంటున్నాడు. ఎందుకంటే ప్రజలందరిలో కూడా తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రక్షింపబడుతున్నాడు అనేది. మరి అలాంటిది ఎవరి వల్ల ఆయన రక్షణ పొందుతున్నాడు, ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఈ రోజున హిందూ సాంప్రదాయాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా పాటించాడా? ఓట్ల కోసం నువ్వు గంగా నదిలో మునిగి ముక్కు మూసుకొని ఏదో 2 గుక్కలు తీర్థం తీసుకుంటే ఎవరైనా నమ్ముతారా? నేను తీర్థం ఎప్పుడు ఎక్కడ తీసుకుని తీసుకోవాలా, ఎప్పుడు పారబోయటమే, నాటకాలు ఆడటమే. ఆడొక ఎదవా, ఈడొక సన్నాసి, నాటకాలు ఆడటమే. అది ఓకే, నాటకమే అనుకుందాం. మరి ఏం చేశారు? అధికారం కోసం చాలా నాటకాలు వేశారు, చాలా రకాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. హిందువుల్ని ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేక కాదనే నినాదంతో ముందుకొచ్చారు. కానీ ఏ రోజైనా సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాడా? లేదు, మీరు సమర్పించరు. మళ్ళీ ఎంతో పవిత్రమైన స్వామివారి గుడి సెట్టింగుల్ని ఇంట్లో వేయించుకొని తీర్థ ప్రసాదాలు ఇస్తే పక్కన ఇలా వదిలేసి తీసుకోకుండా మీరు దేవతల్ని అంటే గౌరవం లేకుండా ప్రవర్తించారు, అవమానించినట్లే. మరోసారి చూస్తే ఇంకా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, ఇంకా బూతులు నాని అంటే అందరికి అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఏం చెప్పాడండి? ఎవడ్రా సన్నాసే, ఎవడ్రా మాట్లాడేది, ఆంజనేయ స్వామిని విగ్రహం ధ్వంసం చేస్తే ఇంకోటి పెడతాడు, తలబోతే ఇంకోటి వచ్చిద్ది, మనిషి ఏం కాదు కదా అని మాట్లాడాడు. ఎలా చూడాలండి ఆ మాటల్ని? అక్కడ రథం తగలబడిపోతే దానికి తేనెటీగలు వచ్చి రథం తగలబెట్టినాయి. అసలు ఇది ప్రపంచంలోనే ఎన్నో వింత కూడా చెప్పుకోవటానికి కూడా మరి ఏ వరల్డ్ రికార్డు ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. అమ్మవారు సింహాసనాలు, ఆవిడ సింహాసనానికి ఉండే సింహాలు 2 బంగారు వెండి సింహాలు పోయినాయి, ఎత్తుపోయారు. అక్కడ రాముని వారి విగ్రహం రామతీర్థంలో ఆ విగ్రహం తల నరికేశారు. ఇంకా చాలా చోట్ల హుండీలు ఎత్తుకుపోయారు, అర్చకుల మీద దాడులు చేశారు. అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాలను చేపించారు. ఎందుకు చేపించారంటే వాళ్ళ దోపిడీని, వాళ్ళ అరాచకాలని ప్రజలు గమనించకుండా దృష్టి మరల్చడానికి మాత్రం అటువంటి కార్యక్రమాలు చేశారు. అవును, అశాంతిని రెచ్చగొట్టి ప్రజలు మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రజలు చర్చను అటువైపు మళ్లించి వీళ్ళు చేసి దోపిడీ చేసేసారు. దాన్ని సమర్థిస్తా పేర్ని నాని లాంటి సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు. డబ్బులు కట్టిన తర్వాతే కదా ప్రజల్లోకి వచ్చాడు. ఆ రోజున పారిపోయాడు కదా భార్య బిడ్డలతో కలిసి.
ఏ మొహం ఇవాళ పెట్టుకుంటారు? దాకుని దొంగబతుగా బతుకుతున్నాడు. ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళి ఉండే పరిస్థితి లేదు. మరి శ్మశానాల్లో పూజలు చేయించాడంట, చాలా క్షుద్ర పూజలు, చాలా రకాల కార్యక్రమాలు చేశాడు ఈ వ్యక్తి. ఈ రోజున హిందువుల గురించి ముఖ్యంగా ఇప్పుడు ఏమంటున్నాడండి అంటే మాధవ్ గారు ఒక పోస్ట్ పెట్టారు, ట్వీట్ చేశారు. అదే పోస్ట్ ని పురంధరేశ్వరి కాపీ పేస్ట్ చేసింది, చిన్న ఎడిటింగ్ చేసింది, చివరిలో కొన్ని పదాలు తీసేసిందని. అసలు ఏ పోస్టు ఎవరు షేర్ చేస్తే ఈ రోజున మీరు అందరూ ఒకటే స్క్రిప్ట్ ముందేసుకొని చదువుతున్నారు కదా, ఒకటే స్క్రిప్ట్ కదా మీరు అందరూ చదివేది. స్క్రిప్ట్ రాగానే పైనుంచి కిందాకా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆఖరికి పేటీఎం కుక్కల దాకా మొత్తం అన్ని కాపీ పేస్ట్లు అయ్యే. మరి వీళ్ళు కాపీ పేస్ట్ అని ఎడుతున్నారు. వీళ్ళు అసలు వేసుకుంటే వీళ్ళకి ఎందుకు నొప్పి? ఇప్పుడు బీజేపీ వేసిందండి, బీజేపీ అడుగుతుంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ హ్యాండిల్స్ ఎవరో మెయింటైన్ చేస్తారు. ఈ సన్నాసి అంటాడు బీజేపీని విమర్శిస్తాడు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్తే ఈ సన్నాసులకు వెళ్ళి ఓటేసి వచ్చారు, అభ్యర్థికి ఓట్లేసి వచ్చారుగా. ఓటమి బలపరిచిన అభ్యర్థే కదా ఆయన. చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థే కదా. మరి ఆయనకి ఎట్టా ఓటేశారు ఈ సన్నాసికి? మరి అప్పుడు నోరేమైంది? ఎందుకు అడగలేదు? అప్పుడు అడిగే ధైర్యం లేదు. ఈ రోజున ఏదో మాట్లాడాలి, స్క్రిప్ట్ వచ్చింది, పేటిఎం పడుతుంది డబ్బులు, ఈ రోజున పదవులు లేవు కదా దోచుకోవడానికి దాచుకోవటానికి, అన్యాయంగా అక్రమంగా రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేసేసి ఈ రోజున ఇంకా ఏ విధంగా సర్వనాశనం చేయాలని చెప్పేసి అవినీతి చేసి ఇట్లాంటి నీతులు చెప్తున్నారు వీళ్ళు. ఏ విధంగా చూడాలి వీళ్ళని? ఇంకా ఏ జంతువుతో పోల్చడానికి కూడా మనకి అసలు ఎక్కడ జంతువులు కూడా పాపం ఇష్టపడని పరిస్థితి. అంత దుర్మార్గంగా వీళ్ళు పరిపాలన కొనసాగించి ఈ రోజున మాధవ్ గారి గురించి, పురంధరేశ్వర్ గారి గురించి, హిందువుల గురించి, హిందూ సాంప్రదాయాల గురించి ఈయన మాట్లాడతాడు. మనం చూసామండి తిరుమల తిరుపతి దేవస్థానం గ్రహణం సందర్భంగా తాళాలు వేశారు. వీళ్ళకేంటి అసలు ఆ ఫోటోలు దిగింది ఎవరు? ఆ తాళం ఇప్పుడు బండికి తాళాలు వేశారంటే ముఖద్వారానికి తాళాలు వేశారు, బయట ఉన్న గేట్ కి గ్రిల్ గేట్ అది. అవునవునవును, దానికి తాళాలు వేసినప్పుడు వీళ్ళు ఫోటో దిగారు అక్కడ 7 మంది జర్నలిస్టులు. సాక్షి ఇది ఇప్పుడు కాదంటండి, 2000 నుంచో 2019 నుంచో వాళ్ళు సరదాగా బండికి పెట్టేసుకొని, బండికి ఉంది వాళ్ళ చేతిలో, అది వాళ్ళ ఫోటో తీసి స్టేటస్ పెట్టుకుంటే భక్తులు అదే అవునవును సింబాలిక్ గా అది పెట్టుకున్నారు. వాళ్ళు ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నారు, వాట్సాప్ లో పెట్టుకుంటున్నారు. కానీ ఒక్క TV5 వాళ్ళదే తీసుకొచ్చి రిపోర్టరు అతని చేతిలో గుడి తాళాలు పెట్టారని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి ఇష్టానుసారంగా పేటరేకపోతున్నాడు. మరి అక్కడ సాక్షి రిపోర్టర్ కూడా ఉన్నాడు. మరి సాక్షి రిపోర్టర్ చేతికి ఇచ్చినట్లా ఎవరు మాట్లాడినా పాపం ఆ విధంగా ఈ పేరు నాని నోరు కూడా మూతపడాలంటే ఈ రోజున వాళ్ళు చేసిన అవినీతి అంతా బయటకు తీయాలి కూటమి ప్రభుత్వం. ఎందుకు పేరు నాని అవినీతి బయటకు వచ్చింది? బియ్యం అమ్ముకున్న సంగతి దొరికిపోయాడు, స్థలాలు కబ్జా చేసిన బయటకు వచ్చింది కదా. పోలీసులు ఎందుకో అలసత్వం వహిస్తున్నారు. అదే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ రోజున ఇంతమంది అటువైపు చూస్తే అనంతబాబు, పేరు నాని, కొడాలి నాని, రోజా, రేపు మాపు అంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అంబటి రాంబాబు మద్యం కుంభకోణంలో ఆయన పేరు కూడా వచ్చింది కదా. సజ్జల రామకృష్ణ, మరి సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా వ్యవహరించాడు కదా. మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర లేకుండా ఉందా? లేకుండా చేసుకున్నాడా? భార్గవరెడ్డి పేరు వచ్చింది, కొడుకులు చెప్తే కదా చేసేది. ఇట్లాగా అవినాష్ రెడ్డి, అసలు తండ్రి కొడుకులు భలే ఉన్నారండి దీంట్లో మాత్రం. సుబ్బారెడ్డి కొడుకు, ఇటు చూస్తే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇటు చూస్తేనేమో కిట్టు పేరు నాని, ఇక్కడ చూస్తేనేమో మరి భార్గవ రెడ్డి. దోపిడీనే, ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా. ఇంకొకరు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, ఇంకా ఎక్కడ చూడు వీళ్ళనమాట ఇష్టానుసారంగా దాచేసుకో పనిచేసుకో అన్నట్లుగా చేసి ఏమాత్రం మేము అవినీతి చేస్తాం కానీ నీతులు చదువుతాం అన్నట్లుంది పేరు నానిది. ఏ విధంగా చూడాలి ఇట్లాంటి వ్యక్తుల్ని? సిగ్గు లేకుండా ఈ రోజున మేము చేస్తానే ఉంటాము, అయినా సరే మేము ఇట్లానే మాట్లాడతాము నిస్సిగ్గుగా. మరి 11కు పరిమితం చేసినా కూడా ఇంకా మేము ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నామంటే దాని మీద కేసు వేస్తారంట. మళ్ళీ కేసు అప్పుడు మాకు కోర్టు నుంచి పర్మిషన్ వచ్చిద్దని వీటి మీద దీర్ఘాలు తీసి ఈ పేరుని నాని లాంటి సన్నాసి అతను దొంగతనం చేసిన బియ్యం సమాధానం దాని మీద ప్రెస్ మీట్ పెడితే అందరూ వింటారు. నేను తప్పు చేశాను, నేను బియ్యం దొంగతనం చేశాను, నేను దోచుకున్నాను, అమ్ముకున్నాను, నన్ను క్షమించని చెప్పి అడిగి అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు ఖచ్చితంగా. అది లేకుండా సొల్లు చెప్తా సొంగగార్చుకుంటా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కూలీ డబ్బులు కక్కుర్తిపడి ఇవాళకి పిచ్చివాగులు వాగుతున్న పేరుని నానిని ఆ బందర్ ప్రజలే తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి.
ఆ త్వరలోనే బందరు పిచ్చోడు అవుతాడనమాట. బందరు పిచ్చోడు అయ్యేటట్టు చెయ్యాలి, మరి ప్రజలే చెయ్యాలి. ఈ రోజున ఆల్రెడీ వాళ్ళకున్న హోదా పోయింది, ఎక్కడ ప్రజలు కూడా వాళ్ళని ఉపేక్షించట్లేదు. ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటీఎం కోసం ఇట్లాంటి స్క్రిప్ట్ ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉంటున్నారు. మరి చూస్తే వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్న స్క్రిప్ట్ అంటే వాళ్ళ సాక్షి ఛానల్ నుంచి వచ్చింది. సాక్షి నుంచే, ఎక్కడికైనా సాక్షి నుంచే. కాబట్టి వీళ్ళందరూ కూడా మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే ఈ కుట్టిల యత్నాలు, కుతంత్రాలు, ఈ కుళ్ళు, ఇదంతా కూడా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతానన్నట్లుగా అతి త్వరలోని వీళ్ళందరూ కలిసి కలుసుకునే చోటు మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానం. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని దొంగతనంగా అమ్ముకుని 100 కోట్లు సంపాదించుకున్న పేరుని నాని మీద కేసు రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యి పోలీసులు అరెస్ట్ చేయరేమోనన్న బాధతో, అరెస్ట్ చేస్తారన్న భయంతో మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్న పేరుని నాని ఇవాళ కదా రేపన్నా జైలుకి వెళ్లాల్సిందేనని, జగన్మోహన్ రెడ్డికి తోడుగా జైల్లో ఉండాల్సిందేనంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.